కేవలం మనకు బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఊదిని మాత్రమే రాసుకుంటే సరిపోదు. ఈ సత్పురుషుని యొక్క వచనామృతాన్ని సేవిస్తే, బాబా యొక్క వచనామృతం ఎక్కడ ఉంటుంది? శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. కాబట్టి సాయి సచ్చరిత అనేటువంటి శ్రవణాన్ని మనం సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా మన రోగం మాయమైపోతూ ఉంటుంది. ఈ విధంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి వారికి ఊది ద్వారా అత్యంత సంక్లిష్టమైనటువంటి వారిని కూడా ఇక్కడ స్వస్థుల్ని చేసి బాబా పంపించారు. ముందు మనం మాట్లాడుకున్నట్టు బాబా ఇచ్చేటువంటి అనుగ్రహంలో వస్తువు లౌకికము ప్రధానమా, వారి యొక్క కృపాదృష్టి చేత వారి యొక్క వచనామృతాన్ని సేవించినంత మాత్రాన ఎవరూ నయం చేయలేనటువంటి రోగాలు నయం కావడం ప్రధానమా? కాబట్టి బాబా మనకు అనుగ్రహించేటువంటి దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడా ఎవరూ స్వాంతన కుదుర్చినటువంటి దాన్ని బాబా మనకు స్వాంతనను మనకు కలిగిస్తారు. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బాబా లీలలంటే, నేను కారు కొనుక్కోలేనటువంటి స్థితిలో కారు కొనిచ్చాడు, నేను ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఇల్లు కట్టించాడు. ఇవన్నీ జీవితంలో అందరూ ఎంతో కొంత కాలానికి సాధించేటువంటివి ఇవన్నీ. కానీ మన చేతిలో లేనిది, మనం సాధించలేనిది ఒక్క బాబా మాత్రమే అనుగ్రహిస్తారు. అది రోగపీడల నివారణ. అందువల్ల బాబాను మనం ఎప్పుడూ కూడా కోరుకోవలసింది, మనకు కర్మానుసారం వచ్చేటువంటి ఈ రోగపీడల పైన బాబా ఒక్కసారి మీ కృపాదృష్టిని చూపండి. ఆ కృపాదృష్టి చేత నాకు వచ్చినటువంటి రోగమైనా మానసిక వ్యధైనా సరే అది నాకు తెలియకుండానే నేను అనుభవించి ఆ కర్మను దాటేటువంటి స్థితిని నాకు కల్పించండి అని చెప్పి బాబాని అడగాలి.